నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీజ. ఈ వీడియో వచ్చేసి సోయా పన్నీర్ చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ముందు రెసిపీ చూసేద్దాం. ముందుగానే ఇక్కడ సోయా పాలు తీసుకున్నాను. చూసారు కదా, ఇవి మరీ ఎక్కువ చిక్కగా లేవు, అలాగని పలుచగా కూడా లేవు, మీడియంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని బాగా కాగనివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తాను. పాలు పొంగు రావడం స్టార్ట్ అయింది కదా, ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆపేసి ఆ గిన్నెని కింద పెట్టేసుకోండి. సైడ్లో పెట్టుకొని చూస్తున్నారు కదా మీగడ ఎలా కట్టిందో, పాలకి ఎలా అయితే వస్తుందో అలాగే వస్తుంది. ఆ తర్వాత మనం కొంచెం కొంచెం నిమ్మరసం వేసుకుంటూ పాలు విరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, పాలు చక్కగా విరిగిపోయాయి. మరి ఎక్కువసేపు అలాగే ఉంచకూడదు. అవి ఎప్పుడైతే విరిగిపోతాయి వెంటనే ఈ విధంగా కింద ఒక గిన్నె పెట్టుకొని పైన జల్లెడ లాంటిది ఏదైనా పెట్టుకోండి. స్ట్రైనర్ అంటారు కదా, ఏదైనా సరే స్టీల్ది ఉండేలా చూసుకోండి. పైన ఒక క్లాత్ పెట్టుకునేసి మనం ఏదైతే పాలు విరగొట్టు పెట్టుకున్నామో వాటిని ఇందులో పోసేసేయాలి. ఈ విధంగా గరిటతో తిప్పుతూ ఉండాలి. ఇవి మామూలు పాలలాగా కాదు కదా, కొంచెం ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో, అందువల్ల అంత ఫాస్ట్గా దిగవు. అప్పుడు మనం పైకెత్తి ఇలా రెండు అటు ఇటు ఊపామంటే చక్కగా నీళ్ళన్నీ సైడ్కి వచ్చి కిందకి దిగిపోతాయి. మన ఇంట్లో అయితే ప్లేట్స్ ఇలా ఉంటాయి కదా, ఇలా పెట్టేసి పైన మనం చేసుకున్న పన్నీర్ని పెట్టి ఇలాగా మీకు ఎలా కావాలంటే కొంచెం మందంగా కావాలా పల్చంగా కావాలా అనేది చూసుకొని ఇలాగా గరిటతో నొక్కి షేప్ చేసి పెట్టుకోండి. ఇలా చేసిన తర్వాత దాన్ని విధంగా కవర్ చేసేయండి 4 వైపులా. చేసేసి పైన మరో ప్లేట్ పెట్టేసి ఏదైనా మన ఇంట్లో డబ్బాలు ఉంటాయి కదా, స్టీల్ డబ్బాలు, అట్లాంటివి పైన పెట్టేశారనుకోండి, బాగా బరువుగా ఉండాలి. అట్లాంటివి పెట్టేసి ఒక అరగంట వరకు దీన్ని విడిచిపెట్టేయాలి. చూస్తున్నారు కదా, మీకు అర్థం అవ్వాలని నేను ఇవంతా కూడా క్యాప్చర్ చేశాను. మీరు ఈ ప్రాసెస్ అంతా షింకుకు కొంచెం పక్కన చేసుకున్నారనుకోండి, ఆ వాటర్ అంతా షింక్లోకి వెళ్ళిపోతాయి. అరగంట తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇది చూడండి, అరగంట తర్వాత ఎంత చక్కగా పన్నీర్ తయారైపోయిందో. చాలా బరువు ఉంటుంది కదా పైన, అందువల్ల క్లాత్కి అతుక్కొని ఉంటుంది. నెమ్మదిగా తీసారంటే చక్కగా వచ్చేస్తుంది పన్నీరు. ఇది మామూలు పన్నీర్ కన్నా కూడా చాలా హెల్దీ అండి. కాబట్టి ఎప్పుడైనా పన్నీర్ లేకపోతేనే లేదంటే హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి. మీకు ఇంకా మందంగా కావాలి పన్నీర్ అనుకుంటే ఇందాక చెప్పినట్లుగా మీరు ఆ ప్రాసెస్ అనేది చేసుకోండి. కొంచెం మందంగా ఒత్తుకోండి. 1 కిలోకి కాను నాకు ఇక్కడ 120 గ్రాముల వరకు తయారైంది. అంటే మీరు చేసుకునే సోయా పాలని పట్టి ఉంటుంది. ఎక్కువ చిక్కగా చేసుకున్నారంటే ఇంకొంచెం ఎక్కువగా తయారవ్వచ్చు. మీడియంగా చేసుకుంటే ఇలాగా 120 గ్రాముల వరకు తయారవుతుంది. పల్చగా చేసుకుంటే ఇంకా తక్కువ తయారవుతుంది. కాబట్టి మీరు మీడియంగా తయారు చేసుకోవడం అనేది మీరు గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఈ వీడియో కన్నా మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే కొత్తగా చూస్తే ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.